హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్‌కి జై. మనం శ్రీల ప్రభుపాదుల వారి చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన 'శ్రీకృష్ణుని చేరే మార్గం' అనే పుస్తకాన్ని మనం రోజుకి 3 పేజీలు చొప్పున మనం చదువుతున్నాము. మనం మూడో అధ్యాయంలో కంటిన్యూ అవుతున్నాము. ఇది 11వ రోజు. మనం స్టార్ట్ చేద్దాం. గురు గౌరాంగ యొక్క ఆశీర్వాదంతో మనం చదవడం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా భగవంతుని గురించిన ఊహాకల్పనలు నిరుపయోగం. అందుకే ఊహాకల్పనలను విరమించుకోవాలని శ్రీమద్ భాగవతం చెప్తుంది. దానికి బదులుగా అత్యల్పుడని ఈ విశాల విశ్వంలో ఈ భూమి ఒక అతి అల్పమైన అణువు అని గ్రహించి వినయం అలవరుచుకోవడం మంచిదని ఉపదేశించింది. న్యూయార్క్ నగరంలో చాలా పెద్దదిగా కనిపించవచ్చును. కానీ నిజానికి ఈ భూగోళమే అత్యల్పమైన భాగమని, ఆ దేశంలో న్యూయార్క్ నగరం ఇంకా చిన్నదని, న్యూయార్క్‌లోని వ్యక్తి లక్షల మందిలో ఒకడని గ్రహించిన మరుక్షణం తాను అసలు ఏ మాత్రం లెక్కలోకి రాదగినవాడు కాదని తెలుస్తుంది. ఈ అనంత విశ్వంతోనూ, దేవాది దేవుడితోనూ పోల్చి చూసుకున్నప్పుడు మన యొక్క అల్పతత్వం గురించి గర్వాన్ని విడిచిపెట్టి మన మన యొక్క అల్పతత్వాన్ని గుర్తించుకొని గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని అలవర్చుకుంటాము. ఇంపార్టెంట్ పాయింట్. కుపస్థ ముండోక వేదాంతలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకప్పుడు ఒక నూతిలో ఒక కప్పు ఉండేది. దాని మిత్రుడు అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఒకటుందని చెప్పారు. అప్పుడు ఆ కప్ప తన మిత్రుణ్ణి ఇలా అడిగింది. అట్లాంటిక్ సముద్రం అంటే ఏంటి? అది ఒక విశాలమైన సముద్రం అన్నాడు మిత్రుడు. ఎంత విశాలమైనదేమిటి? ఈ నూతికి రెట్టింపు ఉంటుందా? అబ్బే! అలాగేమి కాదు. ఇంకా చాలా చాలా పెద్దదన్నాడు మిత్రుడు. ఇంకా ఎంత పెద్దది? దీనికి 10 రెట్లుంటుందా? అంటే తానున్న నూతిని ఆధారం చేసుకొని ఆ కప్ప ఆలోచించుకుంటూ పోయింది. ఆ కప్పకు అట్లాంటిక్ మహాసముద్రం లోతు గురించి గాని, వైశాల్యం గురించి గాని అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు. అలాగే మన సామర్థ్యాలు, మన అనుభవాలు, కల్పనా శక్తి అన్నీ పరిమితమైనది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కనుక మనం కూడా ఆ నూతిలోని కప్పలాగే ఆలోచించగలం. అందువలన దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఊహా పద్ధతి వృధా కాలయాపన మాత్రమే అని శ్రీమద్ భాగవతం ఉపదేశించింది. అయితే ఊహలు వదిలిపెట్టి మనం ఏం చేయాలి? వినయం కలిగుండి వినమ్రులమై భగవంతుని ఉపదేశాలను మనం వినాలని శ్రీమద్ భాగవతం ప్రబోధిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఉపదేశం భగవద్గీతలోనూ, వేద సాహిత్యంలోనూ కనిపిస్తుంది. బైబిలు, ఖురాన్‌లోని ఏ ప్రామాణిక గ్రంథంలోనైనా కనిపిస్తుంది. లేకపోతే శుద్ధ భక్తుల నుండి తెలుసుకోవచ్చును. ముఖ్య విషయం ఏంటంటే భగవంతుని గురించి శ్రవణం చెయ్యాలే గాని ఊరికే ఊహించుకోకూడదని. మరి అలాంటి శ్రవణానికి ఫలితమేమిటి? శ్రవణం చేసేవారు ఎవరైనా సరే, దరిద్రుడు గాని, ధనకుడు గాని, అమెరికన్ గాని, భారతీయుడు గాని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా గాని భగవంతుని దివ్య నామం వింటే ఎలాంటి శక్తి అతనిని జయించలేదు. కేవలం భగవంతుని మీద ప్రేమ ఒక్కటే అతన్ని జయించగలదు. ఇంపార్టెంట్ పాయింట్. అర్జునుడు శ్రీకృష్ణుడికి మిత్రుడు. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక సేవకునిలాగా అర్జునునికి రథసారథి అయ్యారు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రేమించాడు కాబట్టి శ్రీకృష్ణుడు తన ప్రేమను ఆ విధంగా ప్రదర్శించారు.
అలాగే శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు తన తండ్రి అయిన నందుని పాదరక్షకులను తన నెత్తి మీద పెట్టుకున్నారు. వాటితో ఆడుకుంటున్నట్లు నటించారు. దేవాది దేవునితో ఐక్యం పొందడానికి ఎవరైనా ఎంతో ప్రయత్నించవచ్చు. కానీ నిజానికి అంతకంటే ఎక్కువే పొందుతారు. మనం భగవంతుణ్ణి తండ్రులంగా కావచ్చు. సర్వ జీవులకు భగవంతుడే తండ్రి అనేదే యథార్థం. దేవాది దేవుడికి తండ్రి లేని మాట నిజమే. దేవాది దేవుడు తన భక్తుణ్ణి తండ్రిగా స్వీకరించి, అతని వాత్సల్యం అనుభవించి, అతని చేత జయింపబడడానికి అంగీకరిస్తాడు. మనం చేయవలసిందొక్కటే, దేవాది దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినడమే. భగవద్గీత 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవితంలో అడుగడుగున తనను తెలుసుకోవడానికి మరికొన్ని మార్గాలు చూపించారు. పుణ్యో గంధ పృథివ్యం చ తేజస్యస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. నేను భూమి తాలూకా సువాసనను, అగ్నిలోని వేడిని, జీవించే సమస్త ప్రాణుల్లోని ప్రాణాన్ని, తపస్సుల్లోని తపస్సును, పుణ్యగంధ అనే మాటలకు సువాసనలు అని అర్థం. శ్రీకృష్ణుడు మాత్రమే మంచి వాసనలను, రుచులను సృష్టించగలరు. రసాయనాలతో మనం కృత్రిమ సుగంధ ద్రవ్యాలను తయారు చేయగలమేమో కానీ అవి ప్రకృతి సిద్ధములై పరిమళమంత శ్రేష్టమైనవి మాత్రం కాదు. ప్రకృతి సిద్ధమైన పరిమళాలన్నీ గ్రహించినప్పుడు ఆహా, భగవంతుడెక్కడున్నాడు, శ్రీకృష్ణుడు ఇక్కడున్నాడు అనిపిస్తుంది. ఒక సహజ సౌందర్యాన్ని చూసినప్పుడు ఇదిగో శ్రీకృష్ణుడు అనిపిస్తుంది. లేదా అసాధారణ మహామంత్రం అద్భుతమైన దానిని గాంచినప్పుడు ఇదిగో శ్రీకృష్ణుడు అనుకుంటాము. అలాగే చెట్లలో గాని, మొక్కల్లో గాని, మృగాల్లో గాని, మానవుల్లో గాని ఏ విధమైన చైతన్యం కనిపించినా ఆ జీవాత్మ శ్రీకృష్ణుల్లోని అంశయే అని మనం గ్రహించాలి. కృష్ణాంశమైన ప్రాణం అనే ఆధ్యాత్మిక విస్ఫులింగం ఆయా దేహాల నుండి వెళ్ళిపోగానే అవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. బీజం మాం సర్వభూతానాం విధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతం అస్మి తేజస్తేజస్వినం అహం. ఓ పృథకుమార, నేను సర్వ ప్రాణులకు ఆద్యకారకుణ్ణి అని, బుద్ధిమంతుల్లోని బుద్ధినని, శక్తివంతుల్లోని శక్తినని తెలుసుకో. ఇది భగవద్గీత 7వ అధ్యాయం 10వ శ్లోకం యొక్క భావం. ఇక్కడ శ్రీకృష్ణుడు సర్వ ప్రాణుల్లోని ప్రాణం తనేనని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పారు. ఈ విధంగా ప్రతి క్షణం మనం భగవంతుణ్ణి చూడవచ్చును. నీవు దేవాది దేవుణ్ణి నాకు చూపించగలవా అని ఎవరైనా మనల్ని అడగవచ్చును. తప్పక చూపించగలం. భగవంతుడు అనేక విధాలుగా కనిపిస్తారు. కళ్ళు మూసుకొని నాకు దేవుడు కనబడ్డం లేదు అనే వారికి దేవాది దేవుడు ఎలా కనిపిస్తాడు? పై శ్లోకంలో బీజం అంటే విత్తనం అని అర్థం. ఆ విత్తనం సనాతనమైనది. ఒక పెద్ద చెట్టు ఉన్నదనుకోండి, దాని మూలమేది? దాని విత్తనమే కదా! ఆ విత్తనం శాశ్వతం. ప్రతి ప్రాణి లోపల దాని ఉనికి తాలూకా బీజం ఉంటుంది. శరీరం అనేక మార్పులను పొందుతుంది. తల్లి గర్భంలో పెరగడం, చిన్న పరిమాణంలో శిశువు పుట్టడం, కౌమారం యవ్వన దశల్లో పొందడం జరగవచ్చును. కానీ
వీటన్నిటికీ మూలమై, అంతర్గతమై ఉంటే బీజం మాత్రం, ఆ యొక్క బీజం మాత్రం నిత్యం. అందుచేతనే అది సనాతనం. మనకు తెలియకుండానే మనం మన శరీరాలను ప్రతిక్షణం మార్చుకుంటున్నాము. కానీ ఆ విత్తనము, ఆ చైతన్య స్ఫులింగం మారదు. ప్రతి వస్తువుల్లోనూ ఉన్న ఆ శాశ్వత బీజం తానేనని శ్రీకృష్ణుడు చాటుకుంటున్నారు. బుద్ధిమంతుల్లోని బుద్ధి కూడా ఆయనే. శ్రీకృష్ణుని అనుగ్రహం లేకపోతే ఎవ్వరికీ అసాధారణ ప్రజ్ఞ అలవరదు. ప్రతి వాడు ఇతరుల కంటే తాను ఎక్కువ తెలివిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కృష్ణ అనుగ్రహం లేకపోతే అది సంభవం కాదు. అందుచేత అసాధారణ ప్రజ్ఞ కలవారైనా మనకు ఎదురైనప్పుడు ఈ ప్రజ్ఞ శ్రీకృష్ణుడు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మహా ప్రభావం కలవారి ప్రభావం కూడా శ్రీకృష్ణుడే. బలం బలవతం చాహం కమారాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరత వంశస్థుల్లో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నేను బలశాలుల్లో బలాన్ని. నా బలం కామ రాగాలు లేనిది. ధర్మ నియమాలను ఉల్లంఘించని లైంగిక సుఖాన్ని కూడా నేనే. భగవద్గీత 7వ అధ్యాయం 11వ శ్లోకం యొక్క భావం. మనం ఈ రోజుతో ఇక్కడితో ముగిస్తాము. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ మహామంత్రకి జై. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్కి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. శ్రీల ప్రభుపాదికి జై.